హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ద స్టోరీస్. ప్రేమలో ప్రతీకారం 17వ భాగం. టైం నైట్ 11 గంటలు. ఆటోలో కూర్చున్న శిరీష వైపు చూశాడు రాఘవ. తన ఇంటికి పనికి వచ్చేటప్పుడు శిరీష మొహంలో ఉన్న కళ ఇప్పుడు కనిపించలేదు. శిరీష మొహం చాలా వడలిపోయింది. బాధ వేదనను తల మీద పెట్టుకొని ఉన్నట్లుంది. సారీ శిరి, అత్తయ్య ఇంటికి కాల్ చేసి వెళ్ళి ఉంటే బాగుండేది. అనవసరంగా శ్రమ, టైం వృధా అయింది. అత్తయ్య వాళ్ళు తిరుపతి వెళ్ళారట, ఈ విషయం నాకు తెలీదు అన్నాడు. మీరేం చేస్తారులే బాబు. శిరీష గొంతు పీలగా వస్తోంది. హఠాత్తుగా అతనికి గుర్తుకు వచ్చింది. సిరి, నువ్వేమైనా తిన్నావా అడిగాడు. ఆమె పలకలేదు. వినిపించలేదేమో అని మరోసారి పిలిచాడు. ఇప్పుడేమీ వద్దు బాబు. నీ మొహం చూస్తే అర్థమవుతోంది. ఇంతవరకు నేను గమనించలేదు. నేను నీకు కొత్త కాదుగా సిరి. ఆకలేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావో, కడుపు నిండాక నువ్వు ఎలా ఉంటావో నాకు బాగా తెలుసు. నీకు ఆకలి అవుతే వాడిపోయిన పువ్వులా ఉంటుంది నీ మొహం అని అమ్మ కూడా చెప్పేది. శిరీషకు ఆకలి అవుతుందని పని తర్వాత దాన్ని తిననివ్వండి, పని తర్వాత చేస్తుంది, ముందు దాన్ని తిననివ్వండి అని చెప్పేది. నిన్న రాత్రి నుండి ఏమీ తినలేదు బాబు, మొహమాటంగా చెప్పింది. శిరీష వైపు జాలిగా చూపులు ఉన్నా కూడా అతని కంఠం కోపంతో, బుద్ధుందా? ముందే నాకు చెప్పి ఉంటే డేంజర్ స్పాట్ నుండి బయటికి వచ్చాకనే రెస్టారెంట్కి తీసుకెళ్లేవాడిని కదా. నీ దగ్గర అతి మొహమాటం ఉంది. అప్పుడప్పుడు నాకు అదే చిరాకు వచ్చేది. నా దగ్గర మొహమాటం దేనికి అని ఆటో వ్యక్తికి ఏదో రెస్టారెంట్ పేరు చెప్పి ఆటో అక్కడ ఆపమన్నాడు. ఆ రెస్టారెంట్ బయట ఫుడ్ ఐటమ్స్ బోర్డు చూస్తేనే శిరీష కడుపులో ఆకలి బాధ మరింత గుర్తు వచ్చింది. ఆటో దిగుతూనే శిరీష తన పైట కొంగును తల మీదకి కప్పుకొని నోటి దగ్గరికి తన పైట కోసం మునువేళ్లతో పెదాలకు దగ్గరగా లాక్కుంటూ అటూ ఇటూ భయంగా చూస్తూ నడుస్తోంది. పట్టపగల్లా ఉన్న ఆ రెస్టారెంట్లో సిరి భయాన్ని అబ్జర్వ్ చేస్తూ శిరీష పక్కనే నడుస్తున్నాడు రాఘవ. టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని శిరీష వైపు చూశాడు. నిలుచొనే ఉండటంతో కూర్చో అన్నాడు. ఇబ్బందిగా కూర్చుంది. కానీ తన చూపులు మాత్రం తనను ఎవరు పసిగడుతున్నారో అన్నట్లుగా దిక్కులు చూస్తూనే ఉంది. ఎందుకింత భయపడుతోంది? ఏదో బెదిరిన లేడిపిల్లలా జంకుతోంది అనుకొని, ఏంటి ముసలమ్మలా తల మీద ఆ కొంగు కప్పుకోవడం ఏంటి? ముందు ఆ తల మీద పైట కొంగు తీసే. అందరూ ఎలా విచిత్రంగా చూస్తున్నారో చూడు. అలాగని అందరి వైపు తల తిప్పి చూడకు అంటున్నప్పుడే అతని మాట పూర్తయ్యే లోపలే శిరీష అందరి వైపు చూసింది. అందరూ వీరిని గమనిస్తూ నవ్వుకోవటం చూసి వెంటనే పైట కొంగు తీసేసింది తల మీద నుండి. మన పల్లెటూరులో సాంప్రదాయం అనుకుంటారు. పెద్దవాళ్ళు ఎదురు వచ్చినప్పుడు తల మీద చెంగు కప్పుకుంటే గౌరవం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. దొంగతనం చేసి తల దాచుకుంటున్న దొంగ అనుకుంటారు. కట్టుకుంటే స్కార్ఫ్, మాస్కులు పెట్టుకోవాలి. ఇలా వేసుకుంటే బాగోదు అన్నాడు. రాఘవ ఆ మాట అనటంతో రాఘవ వైపు కళ్ళు పెద్దగా చేసి చూసి తల మీద పెట్టుకున్న చెంగు తీసేసి, 3 కోట్ల డబ్బును కొట్టేశాను. రాఘవ బాబుకు తెలిసి తనని దొంగ అంటున్నాడా అన్న అనుమానం వచ్చింది ఆ పిల్లకి. ఇప్పుడు చెప్పు, ఏం తింటావు? ఏం ఆర్డర్ ఇవ్వమంటావు? కడుపు నిండటానికి ఏదైనా సరే బాబు అంది. సరే అని పరోటా, వెజ్ రైస్ ఆర్డర్ పెట్టాడు. అలా టేబుల్ మీద పెడుతూనే తినటానికి ప్రిపేర్ అయిన శిరీష రాఘవ బౌల్లో చెయ్యి కడుక్కోవటం చూసి తను కూడా చెయ్యి కడుక్కుంది. ఆ తర్వాత చెయ్యి కూడా తుడుచుకోలేదు. రాఘవ ఉన్నది గమనించలేదు. అవ్వగా ఆవురావురమంటూ తింటున్న శిరీష వైపు జాలిగా చూశాడు. రాఘవ ఉన్నాడన్న ఆలోచన కూడా మర్చిపోయింది. మొరటుగా తింటోంది. పాపం ఎంత ఆకలి మీదుగా ఉందో అనిపించింది. ఇల్లు, తన ఊరు పేరు, మరో ప్రపంచం తెలియని ఈ అమాయకపు పిల్ల హైదరాబాద్ వరకు ఎలా రాగలిగింది? ఆలోచిస్తూ శిరీషను అప్పుడప్పుడు చూస్తూ తింటున్నాడు. శిరీష కొద్దిగా కడుపు నిండాక రాఘవ ఉన్నది గమనించింది. తన వైపు చూడటం ఆపేసి తను కూడా తినటం మొదలుపెట్టాడు, శిరీష ఫీల్ అవుతుందని. రాఘవ నెమ్మదిగా తినటం చూసి అప్పుడు శిరీష తను కూడా నిదానంగా తినటం ప్రారంభించింది. తిన్న తర్వాత శిరీషను కొద్దిసేపు అక్కడే కూర్చో అని చెప్పి హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు రాఘవ. శిరీష బిక్కుబిక్కుమంటూ చేతులు ముడుచుకొని అటూ ఇటూ చూస్తూ కూర్చుంది. ఆమెకు తెలియకుండానే ఆమె బయట చెరుగు ఆమె తల మీదకి
పెడుతోంది, మళ్ళీ జారుస్తుంది. కొందరు మొబైల్ చూసి నవ్వుకుంటుంటే తన ఫోటోలు ఆమె ఏమైనా పెట్టిందా, అవే చూస్తున్నారా, తనని గుర్తుపట్టారా అన్న గిల్టీ ఫీలింగ్తో ఉంది. ఏ క్షణంలో ఎవరు తనని గుర్తుపట్టి తనను లాక్కెళ్తారో అన్న భయం. ఒంటరిగా ఉన్న లేడీ పిల్లను ఏ పులులు వచ్చి దాడి చేస్తాయో అన్నంత భయం. ఈ మహానగరంలో తనకు తెలిసిన ఏకైక వ్యక్తి, ఎంతో నమ్మకమైన వ్యక్తి రాఘవ. తొందరగా వస్తే బాగుంటుంది అనుకుంటూ కళ్ళల్లో నుండి వద్దంటున్నా జారిపడుతున్న కన్నీళ్లను అక్కడ ఉన్న టిష్యూతో కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది. 15 నిమిషాల తర్వాత సిరి అని పిలవటంతో ఎన్నో పులులు సింహాల మధ్య తనను కాపాడటానికి వచ్చిన ఆత్మీయ కంఠంలా ఆ పిలుపుకు రాఘవ వైపు ధైర్యంగా చూసింది. రా అని రాఘవ ముందుకు నడుస్తూ ఉంటే శిరీష రాఘవ వెనుక నడుస్తూ ఉంది. లిఫ్ట్లో 4వ బటన్ నొక్కాడు. శిరీష అబ్జర్వ్ చేస్తుంది. లిఫ్ట్ అంటే ఇదేనా, ఇలా ఉంటుందా, అయితే నన్ను తీసుకెళ్ళింది లిఫ్ట్లో అన్నమాట అనుకుంటూ చూస్తోంది. రూమ్ కీస్ తీసుకుని రూమ్ ఓపెన్ చేశాడు. ఇవాళకి ఇక్కడే ఉండాలి, ప్రస్తుతం తప్పదు శిరీష అన్నాడు. అంటూనే లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. శిరీష భయంగా చూస్తోంది. ఆ బెడ్ మీద కూర్చో అని బెడ్ చూపించాడు. ఆ బెడ్ మీద కూర్చోలేక కింద కూర్చుంది. చీచి, ఏంటది కింద కూర్చోవటం, బెడ్ మీద కూర్చో, పని చేసినంత మాత్రాన నువ్వేమీ చిన్నదానివైపోవు. పైట కొంగు భుజాల చుట్టూ కప్పుకొని కూర్చుంది బెడ్ మీద. రాఘవ మాటలకు గుడ్, నిద్ర వస్తుందా అలసట చెందిన ఆమె కళ్ళ వైపు చూస్తూ అడిగాడు. వస్తుంది అన్నట్లుగా తల నిలువుగా ఊపింది. అయితే నిద్రపోతావా, మళ్ళీ నిలువుగా నిద్రపోతానన్నట్లు ఊపింది. హైదరాబాద్ వచ్చినప్పటి నుండి నీకు నిద్ర కూడా పట్టి ఉండదు కదా, నిద్ర కరువైంది కదా అడిగాడు. నిద్ర పట్టడానికి నాకు నిద్ర మాత్రలు వేసేవాళ్ళు బాబు, వాళ్ళు నిద్రపోకపోతే ఆరోగ్యము అందము చెడిపోతుందని నిద్ర మాత్రలు వేసేవారని చెప్పింది. నీ బాధ ఏంటో నాకు చెప్పి నిశ్చింతంగా నిద్రపోతాను అనుకుంటే చెప్పు. నీకు ఎలాంటి ఆపద ఉందో అది తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు చేస్తాను, నువ్వు ఎవరికి కనిపించకుండా చేస్తాను అని చెప్పటంతో చెప్పి నిశ్చింతంగా పడుకుంటాను అని చెప్పింది. సరే చెప్పు, అసలు ఏం జరిగింది అక్కడ షాప్లో మాయమైన నువ్వు ఆ తర్వాత హైదరాబాద్ ఎలా వచ్చావు, ఎవరు తీసుకువచ్చారు హైదరాబాద్కి? రాఘవ ప్రశ్నలకి కొద్దిసేపు తటపటాయించి చెప్పటం మొదలుపెట్టింది శిరీష. ఆ రోజు మీ అమ్మగారు నేను షాప్కి వెళ్ళాను. షాపులో మీ అమ్మగారు బట్టలు తీసుకున్నాక షాపు ఓనర్ మీ అమ్మగారికి తెలుసట. ఆవిడ తన ఇల్లు మేడపైన పైకి వెళ్దాం రమ్మంది. నేను అలా వెళ్ళి వస్తాను. సిరి, నీకు కావలసిన చీరలు తీసుకో, నేను వెళ్ళి వచ్చేలోపు డబ్బులు నేను ఇస్తాను నీ చీరకు కూడా అని అమ్మగారు చెప్పి వెళ్ళారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. చాలా ఖరీదుగా 2 చీరలు తీసి అందులో ఒకటి కట్టుకొని రాపో అని నన్ను డ్రెస్సింగ్ ట్రయల్ రూమ్లోకి పంపించాడు. అంత ఖరీదువి నాకు వద్దు, మీరెవరు చెప్పటానికి, నువ్వెందుకు కొనిస్తున్నావు, నువ్వు చెప్తే నేను ఎందుకు కట్టుకోవాలి అని దబాయించాను. కానీ బలవంతం చేసి ట్రయల్ రూమ్లోకి తోశాడు. ఫస్ట్ బయటకు వచ్చాను, అందుకు అతను లోపలికి మరోసారి తోసి బయట గడియ పెట్టాడు, చీర కట్టుకుని వస్తేనే అని. ఏం చేయటమా అని నేను ఆలోచిస్తున్నాను. చీర కట్టుకోకుండానే ఉన్న నన్ను ఎవరో బయట గడియ తీసి ఒక ఆవిడ నోటి మీద చూపుడు వేలు పెట్టి సైలెంట్గా తన వెనక రమ్మన్నట్టుగా సంజ్ఞ చేసి చెప్పింది. సైలెంట్గా అక్కడి నుండి ట్రయల్ రూమ్ నుండి బయటికి వచ్చాక ఫోన్లో మాట్లాడుతున్న అతడి వైపు చూస్తూ మెల్లిగా మళ్ళీ ఆవిడనే గడియ పెట్టి శబ్దం కాకుండా అడుగులు వేస్తూ వెళ్ళింది. ట్రయల్ రూమ్ అటువైపుగా మరో దారిలో ఆవిడ నా చెయ్యి పట్టుకొని నడుస్తూనే ఉంది. నువ్వు ఎవరు ఇక్కడ అడిగాను. తర్వాత చెప్తాను, ముందు పద అని లాక్కెళ్తున్నట్టుగా తీసుకెళ్తుంది. అతను ఎవరు, నన్ను ఎందుకు చీర కట్టుకోమంటున్నాడు అడిగాను. చాలా చెడ్డవాడు అతను, అందుకే నిన్ను కాపాడదామని వచ్చాను. పద పద తొందర చేసింది. నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్తోంది. ఆ దారి అటువైపు నుండి వెళ్ళటంతో ఎవరు చూసే అవకాశం లేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. ఆ షాపు వెనక వైపు అంతా చాలా గలీజ్గా చెడ్డ వాసనగా ఉంది. అసలు అక్కడ మనుషులు తిరగరు.
ఆ పైపుల్లో నుండి జారుతున్న పాచిపట్టిన నీళ్లు అక్కడ అడుగు వేస్తే జారుతుంది. అలాంటి చోటుకి నన్ను లాక్కొని వెళ్తుంది. అతను ఎవరో ఉన్నపలంగా వచ్చి నన్ను ఎందుకు అంత ఖరీదు గల చీర కట్టుకోమని వార్నింగ్ ఇచ్చాడో తెలీదు. అతను మగవాడు కనుక భయపడ్డాను, అనుమానించాను. ఈమె ఆడమనిషి కనుక అనుమానించలేదు. తీసుకెళ్తుంటే ధైర్యంగా ఒక ఆపద నుండి బయటకు నన్ను తీసుకెళ్తుంది అన్న కృతజ్ఞత భావంతో ఆమె వెంట వెళ్ళాను. పరిగెడుతూనే మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి దింపుతాను అని అడిగింది. ఊరు పేరు ఉంటున్న ఇల్లు అడ్రస్ చెప్పాను. సరేరా అని నన్ను కారులో కూర్చోమని చెప్పి ఆమె కారు పోని భగవతి అని చెప్పింది. మేము క్యాబ్ డ్రైవర్లము అని చెప్పింది. ఆ కారు క్యాబ్ డ్రైవర్గా ఉన్నది కూడా ఆడమనిషి. ఆటోలో ఆడవాళ్ళు నడుపుతున్నారు, కండక్టర్లు ఆడవాళ్ళుగా ఉన్నారు కనుక పెద్దగా పట్టించుకోలేదు. అమాయకంగా ఉన్నారు వాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు. కారులో కూర్చున్నాక, అక్క మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా? మా అమ్మగారు నా కోసం వెతుకుతున్నారేమో, ఒక ఫోన్ చేస్తాను, నేను ఇక్కడ ఉన్నాను రమ్మని. ఇద్దరం కలిసి వచ్చాము, కలిసి వెళ్తాము. మా అమ్మగారు డబ్బులు మీ క్యాబ్ డబ్బులు ఇచ్చేస్తారు, ఎంతైందో. మా ఊరి దగ్గర మా ఇద్దరిని దించండి అని చెప్పింది శిరీష. ఫోను సరే ఇదో అని ఫోను నా చేతికి ఉన్నట్లే ఇస్తూ ఏదో స్ప్రే కొట్టారు. ఆ తర్వాత నాకేమీ తెలియదు, స్పృహలో లేను. ఆ తర్వాత అంటూ మొహం మీద చేతులు అడ్డు పెట్టుకొని ఏడ్చేసింది శిరీష. ఏం జరిగింది ఆ తర్వాత ఎగ్జాక్ట్గా అడిగాడు రాఘవ. ఒక ఆడపిల్లగా ఎలా చెప్తుంది, ఎలా చెప్పను అన్నట్లు రాఘవ మొహంలోకి చూడలేక తల దించుకొని తనకు జరిగినది గుర్తుకు తెచ్చుకుంది శిరీష. శిరీషకు మెలకువ వచ్చి చూస్తే చుట్టూ అందరూ ఆడపిల్లలే, 10 మంది దాకా ఉన్నారు. ఎవరు మీరు, అందరూ మా ఇంట్లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది శిరీష. అందరూ నవ్వారు. ఆ తర్వాత నిండు ముత్తైదువుల 40 సంవత్సరాలున్న ఒక ఆవిడ వచ్చింది. లేచావా, ఇదిగో కాఫీ తీసుకో అని అంది. నేను ఎక్కడున్నాను అడిగింది శిరీష. ముందు కాఫీ తాగు అనటంతో తలనొప్పిగా ఉండటంతో చుట్టూ చూస్తూ కాఫీ తాగింది. మీరందరూ ఎవరు, ఇది మా ఇల్లు కాదే అని అనుమానంగా అందరి వైపు చూసింది శిరీష. ఇది మీ ఇల్లు కాదు, మీ ఊరు కాదు, హైదరాబాద్. మనలాంటి నిరుపేదలకు ఇది హాస్టల్ లాంటి వసతి. ఇల్లు ఏంటి, హైదరాబాదా? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినారు అని అమాయకంగా అడిగింది సిరి. నిన్ను ఒకరు నాకు అమ్మేసిపోయినారు, నేను కొనుక్కున్నాను చెప్పింది ఆవిడ. అమ్మేసినారా? ఆశ్చర్యంగా చూసింది. నన్ను అమ్మడమేంది? నమ్మశక్యం కాకుండా ఆమె వైపు చూస్తూ, నన్ను అమ్మేయటానికి నేను బర్రెనా గొర్రెనా? బర్రెలు గొర్రెలు పాలు ఇస్తాయి కనుక అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. పాలు అమ్మితే లాభం వస్తుందని. మరి నేనేమిస్తాను అని వాళ్ళ వైపు చూస్తూ అమాయకంగా అడిగింది సిరి అమాయకత్వానికి అందరూ గొల్లున నవ్వారు. అదేదో పెద్ద జోక్ అన్నట్లు కడుపు పట్టుకొని చాలాసేపు నవ్వారు. ఏంటే ఇంత పిచ్చిమాలోకాన్ని తెచ్చి అమ్మారు? అబ్బా ఎంత బాగా నవ్వించావే పిల్ల, ఎప్పుడూ ఇంత నవ్వలేదు అని కడుపు పట్టుకుంది. నవ్వి నవ్వి కడుపు కుట్టు పట్టుకుందంటూ. శిరీష వైపు చూస్తా, ఎంత అమాయకమైన పిల్లవే అమ్మడు, ఇలాంటి పిల్లను అమ్మేసిపోయినారు, వాళ్ళు పాపంలో పడిపోతారు. నేను మాత్రం పడను, నేను అమాయకపు ఆడపిల్లను చేరదీస్తాను అంటూ ఆవిడ శిరీష బయట తీసి గట్టిగా ఆమె బిగువైన ఛాతిని బిగించి పట్టుకొని, ఇదిగో ఈ పాలు పితుక్కోవటానికి అల్లాడిపోతున్నారు. ఎవరూ పిండని ఇలాంటి ఫ్రెష్గా ఉన్న పల్లెపాలు బాగుంటాయని ఆ పాలతో జున్ను చేసుకుని తిందామని ఎదురు చూస్తున్నారు అని అంటుంది. శిరీష ఇంట్లో టీవీ కూడా లేదు, సినిమాలు కూడా చూడదు. పాత రేడియో పెట్టుకొని పాటలు, కథానికలు తీరుబడి సమయంలో వినేవాళ్ళు. అంతే శిరీషకు తెలిసింది కనుక అలాంటి వాళ్ళ మాటలు శిరీషకు అర్థం కాలేదు. వారి వ్యంగ్యపు ధ్వని, ఇట్లాంటి మనుషుల గురించి. కానీ ఆమె శిరీష బయట తీసి అలా గట్టిగా ఆమె ఛాతి పట్టుకొని వాటిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మాట్లాడడంతోనే ఆమె చేతలు, మాటలు ఆమె చాలా చెడ్డదని మాత్రమే శిరీషకు అర్థమైంది. ఆవిడను అసహ్యంగా చూసి ఆవిడ చేతిని విదిలించి ఆమె చెంపకేసి కొట్టింది. శిరీషను ఆవిడ ఏమంటుంది, ఎలా తప్పించుకుంటుంది?
వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో.